హాయ్ అండి. ఈ వీడియోలో సింపుల్ మెథడ్‌లో వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ మెథడ్‌లో చెప్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో నా ఛానల్‌ని గనుక సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు, ఫస్ట్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కటింగ్ ఉంటుంది, స్టిచ్చింగ్ ఉంటుంది, చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయి. ఈ వీడియోలో అయితే చాలా ఈజీ ప్రాసెస్‌లో ఉందండి. మనమైతే వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు వర్క్ బ్లౌజు కొందరు వన్ సైడ్ ఎక్కువ, వన్ సైడ్ తక్కువ అలా వేస్తుంటారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మనం హ్యాండ్‌కి నార్మల్‌గా కుడతాము. కుట్టినప్పుడు అదేమైతదంటే వెనకాల సైడ్ ఎక్కువ గానీ, ముందు సైడ్ ఎక్కువ గానీ, అది మిడిల్‌లో రాకపోవడం గానీ, డిజైన్ అలా జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మనము కుట్టే ముందు వర్క్‌ని అక్కడ హాఫ్, ఇక్కడ హాఫ్ పెట్టుకొని సెంటర్‌లో కచ్చక పెట్టుకోవాలండి. అలా కచ్చక పెట్టుకోవడం వల్ల మనకు కరెక్ట్ కరెక్ట్ హ్యాండ్‌కి కరెక్ట్ పొజిషన్‌లో వస్తదనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫస్ట్ లైనింగ్‌కి కచ్చక పెట్టుకోవాలి. భుజం పైన కచ్చక, కిందికి సెంటర్ కచ్చక, ప్లస్ మన మెయిన్ క్లాత్‌కి కూడా కచ్చక పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా మనం వేయగలుగుతాము. ఇంకా నెక్ చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో. నెక్ అయితే మెయిన్ క్లాత్‌కి ఖర్చుకు క్లాత్ ఉంచుకొని మిగతా క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే. లైనింగ్కి మాత్రం నెక్ అయితే కట్ చేయొద్దండి. లైనింగ్కి సెంటర్ అలా మార్కింగ్ అలా చేసుకోవాలి. సెంటర్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం భుజాల పైన అయితే కచ్చకలు పెట్టుకుంటాము. ఆ కచ్చకల నుంచి స్టార్ట్ చేయాలండి. నేనైతే సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ సగం అక్కడ సగం కుట్టుకుంటాను. చూడండి కచ్చక పెట్టుకుంటున్నాను సెంటర్లో. మనం లైనింగ్కి కూడా సెంటర్లో కచ్చక పెట్టుకొని ఈ విధంగా అయితే కుడితే కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నుండి హాఫ్ పైకి కచ్చక వరకు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చక వరకు నీట్గా ఇలా కుట్టుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్కువ రిస్క్ ఉండదు, తొందరగా అయిపోతుంది. చూడండి మీరు, నేను చెప్పడం కాదు, మీరు చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి రెండవ పార్ట్ స్టార్టింగ్ నుంచి కింద వరకు కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే హాఫ్ ఎండ్ అయిపోయిందో, హాఫ్ నుంచి కుట్టామో అక్కడ వరకు ఎండ్ చేసుకోవాలి. ఇలా నీట్గా అనుకోవడం వల్ల మనకి అటు సైడ్ ఇటు సైడ్ నెక్కి టూ సైడ్స్ సేమ్ వచ్చేస్తుందండి. ఇలా సగం సగం కుట్టుకోవడం వల్ల. లేదు అంటే జారిపోవడమో, కొంచెం ఎక్కువ తక్కువ కావడమో అలా జరుగుతుంది అన్నమాట. టూ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి అంటే నేను చెప్పిన మెథడ్లో అయితే ఫాలో అవ్వాలండి. చూడండి మీకు ఎంత నీట్గా స్టిచ్ చేశానో. ఈ విధంగా అయితే స్టిచ్ చేయడం వల్ల చాలా ఈజీ ఉంటుందండి. ప్రాసెస్ ఈజీ ఉంటుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. బ్లౌజ్ వచ్చేసి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకు కుట్టిన ఫీలింగ్ కూడా ఉండదు. ఎక్కువ రిస్క్ తీసుకునే అది కూడా ఉండదు. సో ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ లైనింగ్ పైన మనము నెక్కి అనగడానికి అంటే లైనింగ్ లేస్తూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే మనము లైనింగ్కి ఒక కుట్టు వేసుకోవాలి. అప్పుడైతే నీట్గా అణిగినట్టుగా ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే లైనింగ్ పైన ఒకటి కినారా కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి నెక్ అయితే కొంచెం కూడా క్లాత్ కనబడకుండా నీట్గా ఎలా అయితే నెక్ని వేసానో చూడండి, మీకు చూపిస్తున్నాను. అంత నీట్గా వస్తుందండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నేను కొత్తగా నేర్చుకున్నప్పుడు కూడా చాలా తంటాలు పడ్డా, ఏ విధంగా కుట్టాలి, ఎలా కుట్టాలి అని. నేను అనుభవంతో ఈ టైలరింగ్ వచ్చింది నాకు కూడా. ప్రతి ఒక్కరం చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూనే ఉంటాము. ఒకటి మిస్టేక్ జరిగితేనే ఇంకొకటి సెట్ అవుతుంది. నేనైతే
ఈ విధంగా అయితే నేర్చుకున్నాను ఫైనల్లీ. చాలా నీట్గా వస్తుందండి, చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి వెళ్ళాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ కొన్ని వర్కులు కొంచెం ఎక్కువగా ఉంటాయి, కొన్ని వర్కులు కొంచెం తక్కువగా ఉంటాయి. సో మనము ఫస్ట్ అయితే కటింగ్ చేసుకునేటప్పుడు నెక్ అంతా కటింగ్ చేసుకోవాలండి. నెక్ అంతా కటింగ్ చేసుకోవడం వల్ల మనకు ఈజీ ఉండిపోతుంది, ఎక్కువ రిస్క్ ఉండదు. లేకపోతే అది ఎక్కువ రావడం తక్కువ రావడం వల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. సో మనం చూసుకొని కట్ చేసుకోవాలండి, ఏ నెక్ అయినా కానీ. చూడండి ఎంత నీట్గా వచ్చింది, టూ టూ సైడ్స్ కూడా చాలా నీట్గా వచ్చింది. మొత్తం ఖర్చు అంతా కట్ చేసుకుంటున్నాను. టైలరింగ్ అంటాం కానీ వాళ్ళు ఇచ్చిన దాన్ని ఎలా ఇచ్చారో అలాంటి దాన్ని కూడా మనము మంచిగా ఫిట్టింగ్ చేసి వాళ్ళకు ఇవ్వాలండి. అది కూడా పెద్ద రిస్కే, అంత ఈజీ అని ఏం కాదండి. అక్కడ ఇక్కడ ఎక్కడ ముడతలు వస్తుంటాయి, చిన్న మిస్టేక్ జరిగినా కానీ ముడతలు వస్తుంటాయి. కానీ మనము షర్ట్స్ ప్యాంటు ఇవన్నీ కొంచెం లూజ్ ఉంటాయేమో కానీ బ్లౌజు మాత్రం అద్దినట్టు ఉండాలండి. అలా ఉంటేనే ఆ చీరకు అందము. ఆ వేసుకున్న వాళ్ళకి కూడా ఆ బ్లౌజు బాగుంటేనే ఆ శారీ కట్టుకోవాలనిపిస్తుంది. అది ఎన్ని వేల చీర అయినా సరే నాకు బ్లౌజ్ అయితే మంచి సెట్టింగ్ ఉంటేనే కట్టుకోవాలనిపిస్తుంది. నాకు అట్లా అనిపిస్తుంది. నా కస్టమర్స్ కూడా చాలామంది అట్లనే ఉన్నారు. సరే నీ దగ్గర కుట్టించుకుంటేనే కుదురుతాయి అనే వాళ్ళు మటుకు ఖచ్చితంగా నా దగ్గరికే వస్తారండి, ఎక్కడికి వెళ్ళరు. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ కుదరకపోతే మళ్ళీ వస్తూనే ఉంటారు. చూడండి, ఇప్పుడు ఫ్రంట్లో అయితే నేను కటింగ్ చేసుకున్నాను నెక్. మనం మార్జింగ్ అంతా ఫస్ట్ నెక్కే కట్ చేసుకోవాలండి. వర్క్ ఉన్న నెక్ కట్ చేసుకొని సేమ్ బ్యాక్ నెక్ అయితే ఎలా వేసామో డిజైన్ ఉన్నట్టుగా సేమ్ అదే విధంగా మనము ఫ్రంట్ నెక్ కూడా వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఒక సైడు మనం వర్క్ ఉంటుంది ఉల్టా ఇస్తాం కాబట్టి ఇంకొక సైడ్ కూడా నేను ఉల్టా ఇస్తానండి. ఎందుకంటే నెక్ వేయడం వల్ల ఏమన్నా కొంచెం ప్రాబ్లం అట్లా అవుతుందేమో అని నేనైతే రెండు సేమ్ ఆపోజిట్ పొజిషన్లో పెట్టి రెండు ఉల్టాయించేస్తా. చూడండి ఎంత నీట్గా వస్తుంది, ఎంత ఈజీగా అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది నెక్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిసే విధంగా మనం భుజాల పైన నీట్గా వచ్చేటట్టు మనము చూపిస్తాను. ఇందులో నేను చెప్తుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి, ఇంకా నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వర్క్ బ్లౌజ్ అయితే ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్లు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లకి బ్యాక్ పార్ట్ షోల్డర్ పైన అటాచ్ చేయడం నీట్గా, అంటే కచ్చ లేకుండా ఎలా అటాచ్ చేస్తారో చూపిస్తున్నా. ఇప్పుడు మెయిన్ క్లాత్ రెండు పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎట్లాగో రెడీ చేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ మాత్రం టోటల్గా కుట్టుకోవద్దు. ఓన్లీ నెక్ ఒకటి సెట్ చేసుకొని మెయిన్ పార్ట్ ఒక దగ్గర పెట్టి లైనింగ్ మాత్రం ఉల్టాగా పెట్టుకోవాలండి. ఆ రెండింటి మధ్యలో నుంచి పైనుంచి పెట్టుకోవాలి. చూడండి ఇలా అయితే నీట్గా వస్తుంది. ఇంకొకసారి చూడండి, ఇప్పుడు వర్క్ చేసాం కదా, ఆ వర్క్ ప్లస్ ఆ వర్క్ పెట్టి అలా ఫోల్డ్ చేసి లైనింగ్ మాత్రం ఈ పైనుంచి పెట్టుకోవాలండి. మీకు వీడియోలో ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఆ రెండు క్లాతులు పెట్టుకొని ఆ లైనింగ్ మాత్రం మెయిన్, అంటే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అటాచ్ చేయలేదు కాబట్టి ఓన్లీ
నీట్ కుట్టు మాత్రమే వేసాము, టోటల్ అటాచ్ అయితే చేయలేదు కాబట్టి. అది ఈ బ్యాక్ సైడ్ మళ్ళీ ఫోల్డ్ చేస్తే మనకు కచ్చా అనేది కనపడదు. ఒక్కసారి వీడియోలో విధంగా మీరైతే కుట్టి చూడండి, చాలా నీట్గా వస్తుంది. చాలా మటుకు భుజాల పైన అందరము కచ్చా కుట్టుకునే వాళ్ళం, కానీ ఇప్పుడైతే చాలా నీట్గా ఈ విధంగా వస్తుందండి. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఒక్కసారి ఈ వీడియోలో విధంగా అయితే ట్రై చేయండి మీరు కూడా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా సులువుగా వచ్చేస్తుంది. ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఏమైనా తెలియని విషయాలు ఉంటే నేను మీకు చెప్తాను, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. నేను ఇంకా మరిన్ని మీ ఎంకరేజ్ వల్లనే మరిన్ని వీడియోలు నేను తీయాలి. మీరు కామెంట్లో చెప్పే ప్రతి ఒక్క వర్డ్ని నేను ఫాలో అవుతాను, ప్రతి ఒక్కరిని కూడా ఫాలో అవుతాను. నేను కామెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే నా విద్య తెలుస్తుందా మీకు, వస్తుందా రావట్లేదా, చూసిన వాళ్ళు కనీసం ఒక రిప్లై కానీ అట్లా ఒక కామెంట్ కానీ ఇస్తేనే కదండి నాకు తెలిసేది. అట్లీస్ట్ ఒక లైక్ అన్నా చేయండి, అలా అయినా తెలుస్తుంది నాకు. మీరు చూసిన తర్వాత కూడా ఏం ఇవ్వకపోతే నాకు అంటే నేను చేసే వర్క్ వచ్చేసి బాగాలేదేమో, సాటిస్ఫై చేయలేకపోతున్నానేమో అనిపిస్తుంది. అందుకే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఇంకా వీడియో నచ్చితేనే షేర్ చేయండి, నచ్చకపోతే వద్దు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.